చిన్న స్టవ్ మీద ఒక చిన్న వంటని చేశాను. అది నేను ఆ చిన్న వంటని ఎలా చేశానో చూస్తారా? ముందు కొద్దిగా బియ్యం తీసుకున్నా. ఇదిగోండి, నేను కర్రీ కోసం ఏమేమి తీసుకున్నానో చూడండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, చుక్కుడుకాయ. వంటకి అవసరమైన వాటర్. ఇప్పుడు బియ్యం కడుగుతున్నాను. కొంచెం వాటర్ పోసుకొని బియ్యాన్ని కడుగుతున్నాను. ఇలా చూడండి, ఇలాగా కడిగిన వాటర్ని వేరే గిన్నెలో పోసేసా. కడిగిన బియ్యంలో కొద్దిగా వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకున్నా. తర్వాత అన్నం వండుకోవడానికి ఒక పొయ్యి మీద ఒక గిన్నెను పెట్టుకోవాలి. తర్వాత నేను స్టవ్ వెలిగించుకున్నా. ఇందాక కడిగి పక్కన పెట్టుకున్నాను కదా, ఆ బియ్యం పొయ్యి మీద పెట్టిన గిన్నెలో వేసుకున్నా. ఒకసారి గరిటెతో బియ్యం తిప్పుకొని మూత పెట్టేసుకొని తర్వాత ఇంకో పొయ్యి మీద ఇంకో గిన్నె పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకున్నా. కూర వండుకోవాలి కదా, అందుకు కొద్దిగా ఆయిల్ పోసుకున్నా. ముందు ఉల్లిపాయలు వేసుకున్నా. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నా. తర్వాత టమాటా. టమాటా వేసుకున్నా. తర్వాత చుక్కుడుకాయ ముక్కలు వేసుకున్నాను. ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేయాలి. అన్నం కూడా అయిందేమో ఒకసారి చూసుకుందాం. వావ్, అన్నం రెడీ. కూర కూడా రెడీ. మూత పెట్టేసుకుందాం. తర్వాత విదించేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. వంట స్మెల్కి మా చెల్లికి ఆకలి అయిపోయి అన్నం కావాలి అని ఏడ్చేసింది. అక్క అక్క ఆకలి వస్తుంది, అన్నం పెట్టు అని అన్నది. అందుకని నేను చెప్పి అన్నం పెట్టాను. నేను వండిన వంట మా చెల్లి నేను కలిపి తినేసాం. చూడలు తిరిగి అడిగి మరీ ముద్దలు పెట్టించుకుంటుంది మా చెల్లి. నచ్చేసిందంత, బాగుందంత, సూపర్ అని చెప్తుంది మా చెల్లి. అదిగో మీరు చూడండి, మా చెల్లికి సూపర్ గా నచ్చింది. ఇంకా ఇంకా అడిగి తింటుంది. అదిగో చూసారా, మళ్ళీ ముద్దడికి పెట్టించుకున్నది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.